హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రూవిట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము జాబ్ అప్డేట్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వాళ్ళు ఓటింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ల వేడి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ రావడం వల్ల తెలంగాణలో వరంగల్, నల్గొండ మరియు ఖమ్మం లెజిస్లేటివ్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎన్నుకుంటారు. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనము ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవడం ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూద్దాము. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లను ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దీనికి ఓటింగ్ ఎవరు వేయాలి అనేది తెలుసుకుందాం. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లను కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుందో అండ్ స్టేట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఉంటుందో వాళ్ళు నిర్వహిస్తారు. దీనికి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఆయా కాన్స్టిట్యుయెన్సీలోని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇక్కడగా ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు, ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు ఆయా కాన్స్టిట్యుయెన్సీలోని డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. అంటే ఏదైనా డిగ్రీ చేసిన పట్టభద్రులు ఓటర్గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ అనేది 10+2+3 ప్యాటర్న్లో ఉండాలి. అంటే 10th, ఇంటర్ మరియు డిగ్రీ ప్యాటర్న్లో ఉండాలి. డిగ్రీ చేసిన వాళ్ళైతే పర్వాలేదు, ఒకవేళ డిప్లొమా చేసిన వాళ్ళైతే కూడా ఇంటరు, 10th, ఇంటర్ మరియు 3 years డిప్లొమా చేసి ఉండాలి. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి. 1 November 2023 కల్లా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 2023 1 November కల్లా డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది 1 November 2020 వరకు వచ్చి ఉండాలి అన్నమాట. ఈ యొక్క మెయిన్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఎలక్షన్లకు ఓటర్గా నమోదు చేసుకోవాలి. December 30, 2023 నుంచి ప్రారంభం చేశారు. అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 30, 2023. అదేవిధంగా చివరి తేదీ February 6, 2024. ఇక ఓటర్గా నమోదు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు మరియు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. జస్ట్ కేవలం మీరు మీ మొబైల్లోనే 5 నిమిషాల్లో మీరు ఈ ఓటర్గా నమోదు కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే బీఎస్సీ డిగ్రీ మార్క్స్ మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి రెడీగా స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఏ విధంగా చేయాలి అనేది లేట్ చేయకుండా చూసేద్దాం. జస్ట్ 5 minutesలో అయిపోతుంది. మీరు క్లియర్గా చూడండి. స్టెప్ బై స్టెప్ ఈజీగా చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఉంటుంది. ceo.telangana.nic.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఇది మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చింగ్లో కొట్టండి, వస్తుంది. సో ఈ విధంగా సెర్చింగ్లో వచ్చింది కదండి, ఇక్కడ చూడండి. ఈ సెర్చింగ్లో వచ్చిన దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. దీన్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే దీన్ని ఇక్కడ మీరు మొబైల్లో చూస్తున్నారు కాబట్టి డెస్క్టాప్ వర్షన్కి కన్వర్షన్ చేసుకోండి. సో సరిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు కింద వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ డిస్టిక్లకు సంబంధించిన ట్యాబ్ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పేజీలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రెస్ నోట్ ఉంటుంది, జీవో ఉంటుంది మరియు ఫామ్ 18కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలంటే ఫామ్ 18ని డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ ప్రెస్ నోట్ చూద్దామండి. ప్రెస్ నోట్ ఓపెన్ అయిన తర్వాత సో అది మనకు ఓపెన్ అవుతుంది. PDF ఫార్మాట్ చూడండి. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ. సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి. ఈ డేట్స్లో మనకు December 30, 2023 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి 6 February 2024. సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈలోపే అభ్యర్థులందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇక ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు ఫిల్ చేసి మీ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అంటించేసి
టోటల్గా కింద సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ని కూడా చేసి మీ యొక్క లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేస్తే కనుక మీ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం అనేది అప్లికేషన్ పెట్టినట్టు అవుతుంది. ఆ తర్వాత మీకు ఎంఆర్ఓ వాళ్ళు మీకు ఓటింగ్ అప్లికేషన్ చేసి ఓటర్ ఐడిని క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అంటే అప్లై ఆన్లైన్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఫామ్ 18 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, టు ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మనకు ఒకటే ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని టిక్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్, మీరు ఏ డిస్టిక్కు సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్టిక్ పేరు ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ ప్రకారము ఫిల్ చేయండి. నా పేరు గణేష్ అండి, నేను గణేష్ అని ఫిల్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టేయండి సరిపోతుంది. కీబోర్డ్ పైన మొబైల్లో చేస్తున్నారు కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ నేను ఎంటర్ కొట్టేస్తాను. కొట్టేయగానే నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీ పేరు అనేది తెలుగులో కూడా పడుతుంది కానీ తెలుగులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరిపోతుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క సర్నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి. సర్నేమ్కి సంబంధించిన తెలుగులో వచ్చేసింది. నెక్స్ట్ మీకు నేమ్ ఆఫ్ ద రిలేటివ్, అంటే లేడీస్ అయితే కనుక ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము ఇవ్వవచ్చు. పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ నేమ్ ఇవ్వవచ్చు. లేకుంటే వారి యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నారో ఆ పేరు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు, జస్ట్ మీకు డెమో ఇవ్వడానికి చూపిస్తున్నాను. సో ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సర్నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అనేది వస్తుంది. ఆ సర్నేమ్ అనేది మీ యొక్క ఇంటి పేరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ జెండర్ ఆఫ్ అప్లికెంట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత టైప్ ఆఫ్ రిలేషన్, మీరు ఎవరైతే ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఇచ్చారో లేదా హస్బెండ్ నేమ్ ఇచ్చారో ఎవరి నేమ్ ఇస్తే వారి యొక్క నేమ్ క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ మంత్, తర్వాత డేటు, తర్వాత ఇయర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ దాని ప్రకారం మీరు క్లిక్ చేయండి. నేను జస్ట్ మీకు డెమో కోసం చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ అయితే బీఎస్సీ లేదా బీకామ్ అయితే బీకామ్, అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమా అని చెప్పి ఇక్కడ క్లియర్గా రాయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఓకే, ఇక్కడ బీఎస్సీ ఇచ్చేద్దాము. బీఎస్సీ అన్నీ లెటర్స్ ఇవ్వాలండి, కేవలం లెటర్స్ ఇవ్వాలి. డాట్స్ ఇస్తే తీసుకోదు. ఆ తర్వాత ఆక్యుపేషన్, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా స్టూడెంటా ఏది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలండి. అడ్రస్ ఏదైతే అది ఇవ్వవలసి ఉంటుంది. 1-254. ఆ తర్వాత ఏరియా పేరు ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ టౌన్ ఏదైతే అది ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, మీకు నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఏది ఉంటే దాని యొక్క పోస్టల్ ఆఫీస్ లొకేషన్ పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ తహసీల్ అని ఉంది. తహసీల్ లేదా మండల్ లేదా తాలూకా అని ఉంటుంది, ఏదైతే అది ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. పిన్ కోడ్ ఆధారంగానే జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లేదా ఓటర్ ఐడి డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి. మీది యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయాలి. మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వాలి. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత పిఎస్ ఏదో దాని నెంబర్ ఇవ్వాలి. తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిన్న డీటెయిల్ ఉంటుంది చూడండి. ఇక్కడ నో యువర్ ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. మీకు ఓటర్ ఐడి డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ పర్టికులర్స్ ఇచ్చేసి మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కింద చూడండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ ఆధార్ నెంబర్, అది అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేటా లేదా డిప్లొమా అని ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ అయితే దానికి సంబంధించిన ఫర్దర్ స్టెప్లో ట్యాబ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. డిప్లొమా ఇస్తే డిప్లొమాకి సంబంధించినవి ఎనేబుల్ అవుతాయి. గ్రాడ్యుయేట్ ఇచ్చాను కాబట్టి
ఐఆర్ గ్రాడ్యుయేట్ ఆఫ్ అని తర్వాత యూనివర్సిటీ నేమ్ అడుగుతుంది. ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి, కాకతీయ అని ఇస్తే కాకతీయ అని వచ్చింది. తర్వాత మీకు డిప్లొమా ఎప్పుడు వచ్చింది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ 2020 బిఫోరే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అది 100 KB ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి బీఎస్సీ అయితే బీఎస్సీ మెమో, డిప్లొమా అయితే డిప్లొమా మెమోని ఇమేజ్ ఫార్మాట్లో స్కాన్ చేసి 200 KB కంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకొని ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది. అంటే మీకు మీ నేమ్ ఎలక్టోరల్లో ఇంక్లూడ్ చేసి లేకపోతే కనుక దీన్ని టిక్ చేయండి. ఒకవేళ ఇంక్లూడ్ అయి ఉంటే కనుక అన్టిక్ చేస్తే మీకు మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళు అనేది అడుగుతుంది. వాటి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఇన్వాలిడ్ అని వస్తుంది. మీరు ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా మీరు జస్ట్ చిన్న స్టెప్స్ని ఫాలో అయిపోయి ఎమ్మెల్సీ ఓటర్ ఐడిని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలిసింది అని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.